ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకానికి అతివల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆగస్టు 15న సీఎం ఈ పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఆర్టీసీ బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటి వరకు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్న మహిళల సంఖ్య 2,20,00,000 దాటింది. రోజుకు సగటున 20 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ నంద్యాలలో స్త్రీ శక్తి ర్యాలీ నిర్వహించారు. సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా డోన్లో టీడీపీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు ఎంతగానో ఆదరించి సూపర్ హిట్ చేశారని తణుకులో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. స్త్రీ శక్తి పథకంలో భాగంగా త్వరలో రాష్ట్రానికి రానున్న 1500 ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఉచిత బస్సు పథకం మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తోందని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఏ పథకం పెట్టినా కూడా మహిళలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు పథకాలు పెడతారు. స్త్రీ శక్తి సూపర్ హిట్ చేశారు. అసలు మామూలు సూపర్ కాదు, సూపర్ 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 హిట్ చేసినందుకు మా మహిళలందరికీ తెలియజేస్తున్నాం. మహిళల్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళాలి, సామాజిక పరంగా ముందుకు తీసుకువెళ్ళాలి, విద్యాపరంగా ముందుకు తీసుకెళ్ళాలి, వ్యాపార పరంగా ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని రంగాల్లో